నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పలంనేరులో అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో మొట్టమొదటి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పలంనేరు పట్టణ బజార్ వీధిలో వెలిసి ఉన్న శ్రీ సీతారాముల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి ఎస్వీఎంఎస్ అధినేత ఆర్వి బాలాజీ మరియు కుటుంబ సభ్యులు 30,000 రూపాయల విలువ చేసే వెండి అభయహస్తాన్ని సమర్పించారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగునూరులో ఆర్టీసీ డిపోను ప్రారంభించి పలంనేరులో 1979 నుండి ఉన్న ఆర్టీసీ డిపోను నిర్వీర్యం చేశారని, ఇక్కడ ఉన్న దూర ప్రాంతాలకు వెళ్లే మంచి కండిషన్ బస్సులను పుంగునూరుకు తరలించారని, కుప్పంలో ఉన్న పల్లె వెలుగు బస్సులను పలంనేరు డిపోకు ఇచ్చారని, పలంనేరు పట్టణానికి జాతీయ రహదారి ఉండటంతో కర్ణాటక రాష్ట్రం నుండి తిరుమల పలంనేరు మీదుగానే వెళ్తుంటారని తెలిపారు. పలంనేరు నియోజకవర్గంలో చాలా మంది కర్ణాటక రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారని, పలంనేరు డిపో నుండి బెంగళూరు, తిరుపతి ఎక్స్ప్రెస్ బస్సు సర్వీసులు ఉండేదని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ బస్సులను పుంగునూరుకు తరలించడంతో పలంనేరు ఆర్టీసీ డిపో నిర్వీర్యం అయిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి మరలా పలంనేరు ఆర్టీసీ డిపోను పూర్వ వైభవం తీసుకువస్తామని తెలిపారు. మొత్తం టోటల్ ప్రెస్, ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులతో కూడా కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఓ 2-3 విషయాలు ఈ సందర్భంగా పలంనేరు నియోజకవర్గ ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. నిన్న పత్రికల్లో రకరకాలైనటువంటి దాన్ని కథనాలను కానీ రకరకాలైనటువంటి వార్తలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించి నిన్న ఆంధ్రజ్యోతిలో కావచ్చు, మొన్న సాక్షిలో కావచ్చు 2-3 వార్తలు రావడం చూశాను. నిజంగా కూడా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత పత్రికల్లో పత్రికా స్వేచ్ఛతో ధైర్యంగా ఈరోజు రాసేటువంటి పరిస్థితి కలిగిందని నాకు అనిపించింది. ఎందుకంటే ఇవన్నీ ఈరోజు జరిగినటువంటి సంఘటనలు కాదు, చాలా రోజుల ముందు నుంచినే ఉన్నటువంటి సంఘటనలు. ఈరోజు ఏదైతే ఈ మనకు ఉండేటువంటి ఆర్టీసీ డిపో అనేది 1979లో పలంనేరులో పాత డిపో మంది, 1979లోనే ఇక్కడ డిపో ఉంది. ఆ డిపో రాష్ట్రంలోనే మంచి ఆదాయం సంపాదించినటువంటి డిపోగా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అయితే దురదృష్టం, గత 5 సంవత్సరాలకు 2021లో ఈ డిపోలో ఉన్నటువంటి బస్సులన్నీ కూడా పక్కన పుంగునూరు డిపోకి తీసుకెళ్ళడం, కుప్పంలో ఉండేటువంటి బస్సుల్ని పలంనేరు డిపోకి తరలించడం. అది ఎందుకు చేశారో నాకు తెలియదు. ఆ రోజు ఎక్కడ నాకు తెలిసి పత్రికల్లో నేనైతే చదవలా. నేను ఆ సందర్భంలో 1-2 సార్లు కూడా మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ మీరు పత్రికల్లో కూడా చూసిన, పలంనేరు శాసన సభ్యుడిగా ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ డిపోని, ఎప్పటి నుంచే ఉండేటువంటి డిపోని మళ్ళీ కూడా పునరుద్ధరించమని చెప్పి నేను ఈ సందర్భంగా అటు ముఖ్యమంత్రి గారిని వారిని కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది పత్రికాముఖంగా. నియోజకవర్గ ప్రజలకు కూడా తెలవాలి కాబట్టి ఈ విషయాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను కాబట్టి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అదేవిధంగా నేను సాక్షి పత్రికల్లో కూడా ఒక కథనం చూశాను. పెద్దపంజాని మండలం గురించి రాశారు. పెద్దపంజాని మండలంలో ఆఫీసులన్నీ కూడా పుంగునూరులో ఉన్నాయి. అమర్నాథ్ రెడ్డి శాసనసభ్యుడు కూడా ఆ మండలం నుంచినే ఉన్నాడు. మీరు మళ్ళీ ఇక్కడికి తెస్తారని ఎదురు చూస్తూ ఉన్నారని రాశాడు. అవి ఇప్పటి నుంచి ఉన్నాయా, గత 5 సంవత్సరాల్లో ఉన్నాయా నాకైతే తెలియడం లేదు. గత 5 సంవత్సరాల్లో ఈ పత్రిక ఏం పని చేస్తూ ఉందో
అధికార పార్టీకి సంబంధించిన పత్రిక, అది జగన్మోహన్ రెడ్డి పత్రికే. అధికార పార్టీ శాసనసభ్యుడే ఉన్నాడు, అధికార పార్టీ మంత్రే పుంగనూరులో ఉన్నాడు. బట్ సడన్గా ఇంకా ప్రమాణ స్వీకారం చేసి వారం కాకముందే ఇప్పుడే మా పత్రికకి ఎందుకు గుర్తు వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు. గుర్తు రావాల్సినవి ఇంకా కూడా చాలా ఉన్నాయి, వాటిని రాయమని చెప్పి నేను ఈ సందర్భంగా ఆ పత్రికను కూడా కోరుకుంటా ఉన్నా. చాలా ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఏ అవసరాలు ఉన్నాయో వాటిని చేస్తే నేను కూడా స్వాగతిస్తాను. ఖచ్చితంగా కూడా వాటిని చేయమని నేను కోరుకుంటాను. కొంతమందికి ఆ నియోజకవర్గ నైసర్గికంగా అటు రాజుపల్లి నుంచి ఎలగటూరు కానీ, అప్పినపల్లి దాకా కానీ, అదేవిధంగా బటందొడ్డి కానీ, పెద్దపంజాని, ముత్తుకూరు దాకా, ఇటు రాయలపేట ఫిర్కా కానీ, ఇవన్నీ కూడా కొంత పుంగనూరుకు దగ్గరే ఉంటాయి. వాళ్ళు ఇక్కడికి వచ్చేదానికంటే కూడా కొంత ఎక్కువ అటు పోవడానికే ఇష్టపడతారు. జనరల్గా నైసర్గికంగా మాకు అట్లా అనుకూలంగా ఉంటుందని కూడా ఇష్టపడతారు. అందున మళ్ళీ 2026లో కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజేషన్ కాబోతున్నాయి. మళ్ళీ కొత్త నియోజకవర్గాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్టేట్ డివిజన్లో ఏదైతే మొన్న రాష్ట్ర విభజనలకు సంబంధించినటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి ఆ రోజు ఖచ్చితంగా కూడా ఇక్కడ శాసనసభ స్థానాలు పెంచాలనేటువంటిది కూడా ఆ చట్టంలో ఉంది. కాబట్టి అవి పెంచేటువంటి అవకాశం 2026 నుంచి కూడా మొదలు కాబోతాం. కాబట్టి ఇవన్నీ కూడా తెలిసి రాశారా తెలియక రాశారా నాకు తెలియదు, కానీ కొన్ని తెలుసుకొని వాస్తవాలు చెప్తే బాగుంటుందనేదే ఈ సందర్భంగా కూడా వారికి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఇది ఇంటర్స్టేట్ కనెక్టివిటీ అటు కర్ణాటక, తమిళనాడుకు దగ్గరగా వ్యాపార రీత్యా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ కనెక్టివిటీ, అటు నేషనల్ హైవే కావచ్చు, అటు మదనపల్లి నుంచి కుప్పానికి పోయేటువంటి రోడ్డు కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ వే కొత్తగా ఈ మధ్య రాబోతూ ఉంది. అంటే కనెక్టివిటీ ఎక్కువగా కూడా ఉండేటువంటి ప్రాంతం. ఎక్కువ అటు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, రాష్ట్రంలో ఉండేటువంటి మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇది ఒక జంక్షన్ లాగా ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచి బస్సెస్ అన్ని చోట్ల కూడా పోవడానికి అవకాశాలు ఉండేటువంటి పరిస్థితిని ఒకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇటువంటి డిపోను గత ప్రభుత్వంలో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి రామచంద్రారెడ్డి గారు పుంగనూరు శాసనసభ్యుడిగా అక్కడ డిపో తీసుకొచ్చిన సందర్భంలో కొత్తగా బస్సులు శాంక్షన్ చేసుకొని తెచ్చుకునేటువంటి అవకాశం ఉండినా ఈ డిపో నుంచి బస్సులు తరలించడం, ఆ రోజు దాదాపు 84 సర్వీసులు ఈ ఒక్క డిపో నుంచినే ఉంటే దీంట్లో దాదాపు పలమనేరు నుంచి 20 సర్వీసులు పుంగనూరుకు తీసుకెళ్లారు. కుప్పం నుంచి 13 సర్వీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే పూర్తిగా కూడా ఈ డిపోని ఆ రోజు బస్సులు లేకుండా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఏదైతే కుప్పం నుంచి పలమనేరుకి తీసుకొచ్చారో ఆ పలమనేరులో ఉండేటువంటి 13 బస్సులు గతం కుప్పం నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. అంటే పలమనేరు నుంచి పుంగనూరుకి తీసుకెళ్ళిపోయారు, కుప్పం నుంచి వచ్చినవి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోయారు. అంటే రెండు పక్కల వెళ్ళిపోయిన తర్వాత ఈ డిపోను పూర్తిగా కూడా దాదాపు 84 సర్వీసులు ఉండేదాన్ని 47 సర్వీసులకు దిగజార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఇది నిజంగా కూడా బాధపడేటువంటి సందర్భం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక పేరెన్నికన్నటువంటి డిపో. ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో మదనపల్లి రెవెన్యూ డివిజన్కి ఎంత పేరుందో ఆర్టీసీలో పలమనేరు డిపో కూడా గతంలో అంత పేరుండేది. ఇక్కడ ఎక్కువ మంది ఎంప్లాయీస్ రావడానికి కానీ ఇష్టపడేటువంటి వాళ్ళు, ఎక్కువ మంది ఇక్కడ ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి వ్యాపార రీత్యా వచ్చిపోయేటువంటి అవకాశాలు ఉండేటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రకంగా నిర్వీర్యం చేయడం, పలమనేరును అటు ఎటు లేకుండా చేయడం అనేది నిజంగా కూడా బాధాకరమైనటువంటి పరిస్థితి. నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా అధికారులకు కూడా నేను తెలియజేసుకుంటున్నా. ఎక్కడి నుంచి అయితే ఈ డిపో నుంచి బస్సులు తీసుకెళ్లారో
దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయండి. కన్సర్న్ మంత్రి గారు కూడా మన పక్క జిల్లా నుంచినే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన నేను కుప్పంలో కూడా బస్సులు ఇనాగ్రేట్ చేసినటువంటి ఇప్పుడు ఉన్నవి ఈ నియోజకవర్గ అవసరాలకు సంబంధించి ఏదైనా ప్రజల తరఫున నిలబడి మాట్లాడి పోరాడడానికి నేను ఖచ్చితంగా కూడా ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. డిపో అయితే వాస్తవంగా ఎవరిని మాట్లాడినా ఈ నియోజకవర్గంలో ఎవరిని మాట్లాడినా డిపో అనేది పలమనేరు డిపో అనేది కొంత వాళ్ళకి సెంటిమెంట్ కూడా. ఈ డిపోను నిర్వీర్యం చేసే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా మనసులో బాధ ఉంది. చాలామంది బయట చెప్తున్నారు, కొంతమంది చెప్పలేకుండా కూడా ఉన్నారు. దీన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేయించాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీ శాసనసభ్యుడిగా చెప్పాల్సింది ఖచ్చితంగా కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాళ్ళ నోటీసు కూడా తీసుకెళ్తా ఉన్నాను. పొద్దున్నే కూడా ఆర్ఎం గారితో కూడా మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు రెక్టిఫై చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత ఖచ్చితంగా రెక్టిఫై చేస్తారనేటువంటి ఆశతో కూడా నేనున్నా. తప్పనిసరిగా దాన్ని చేసే ప్రయత్నం చేయడానికి నా వంతు కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. పలమనేరు పట్టణ బజార్ వీధిలో వెలసి ఉన్న శ్రీ సీతారాముల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి 30,000 రూపాయలు విలువ చేసే వెండి అభయ హస్తాన్ని ఎస్వీఎంఎస్ అధినేత ఆర్వి బాలాజీ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించారు. పెళ్లి చేసుకుంటాను. Hello.
रक्षामि अपूर्वमनिराकस्यामि लीलाजुमन्त्रोऽपि अनाथमे अहन्तं रक्षामि हृदाय ब्राह्मण इदं ब्राह्म्यं जनयं ददां देवाद्रेदब्रुवन् यत्रैवं ब्राह्मणो विद्यात् तस्य देवासं रथे ईश्चते लक्ष्मीश्च भक्तौ नामानि कृत्वा विपदं यदास्ते दातामनस्ताच्च बुधाजहारां तक्रप्रविद्वान् प्रयतसहस्रः तमेवं विद्वान् अमृतैः भवति नान्यः पन्था विद्यते नायां प्रजापतिस्वरति रक्षयन्तः अजायमानो बहुलाजायते अस्य गिरा परिजानन्ति योनिं भवावाय संगतिं क्षीरेण स्नापयामि नमस्कारं समर्पयामि नमस्कारान्तं उद्वोदकस्नानां च करिष्ये हरिः ओम् ग्रावर्णकारिकं विष्णोरस्मस्य वाजिनः विष्णोरस्मस्य वाजिनः योगेशोस्तम वादे वादे अवामहं हरिः ओम् ओम आप्यायते विश्वसिद्धस्यं भवावाय संगदें गिरानस्तभयामि ओम आप्यायते विश्वसिद्धस्यं भवावाय संगदें गिरानस्तभयामि ओम आप्यायते विश्वसिद्धस्यं भवावाय संगदें కొద్దిగా అందరికీ నమస్కారము. ఈరోజు మన ఆంజనేయ స్వామి గుడికి అభయహస్తము ఇవ్వడం జరిగింది. మా కుటుంబ సభ్యులందరూ కలిసి అది ఒక 30,000 రూపాయలు చేస్తుంది. అది చాలా రోజులుగా స్వామి నన్ను అడుగుతున్నారు ఏదైనా చేసి ఇవ్వమని చెప్పేసి. ఆ ఉద్దేశంతో అభయహస్తం ఇస్తే మన ప్రజలకు కానీ స్వామికి కానీ వచ్చిన వారికి ఆశీర్వదించడానికి ఆ ఆంజనేయ స్వామి ఇక్కడ బాగుంటుందనే ఉద్దేశంతో అభయహస్తం ఇవ్వడం జరిగింది. కాబట్టి